హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చక్కటి ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువుని పూజించడం. అంటే గురువారం కదండి, అందులోనూ చైత్ర మాసం. చక్కగా శ్రీ మహావిష్ణువుకి నీళ్లు పోసి చక్కటి స్వామికి స్నానం చేసిన తర్వాత స్వామివారికి ఈరోజు చక్కటి గురువారం, చైత్రమాసం గురువారం. అందుకని చక్కగా మనం సాయినాథునికి మనసా వాచా కర్మణ నమస్కారం చేసుకోవాలి. దానికి ముందరగా చైత్రమాసం కాబట్టి శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవిని చక్కగా జలాభిషేకం చేసి అమ్మవారికి పసుపు కుంకుమ అద్ది చక్కగా గంధం బొట్టు చందనం బొట్టు పెట్టి అయ్యవారిని తయారు చేసి పక్కన పెట్టుకుని చక్కగా అలా అయ్యవారిని పెట్టుకున్న తర్వాత మహావిష్ణువుకి చక్కగా రెడీ చేసుకున్న తర్వాత అయ్యవారికి ఎంతో ఇష్టమైన ఒక యాలకుల మాలను తీసుకొని చక్కగా యాలకులని 51 కానీ 108 కానీ యాలకులను తడిపి వాటిని చక్కగా సూదితో పసుపు పచ్చ రంగు దారంతో యాలకుల మాల కట్టి స్వామివారికి అలంకరించి చక్కగా పుష్పాలతో స్వామివారిని చక్కగా పూజ చేసుకోవాలి. పసుపు పచ్చ రంగు పువ్వులంటే ఆ వెంకటేశ్వర స్వామికి, గోవిందుడికి, లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతి కాబట్టి పసుపు పచ్చ రంగు పువ్వులతో అయ్యవారిని అలంకరించి అయ్యవారికి పూజ చేసుకున్న తర్వాత చక్కగా మంత్రాలు చదువుకుని అయ్యవారికి సంకల్పం చెప్పి పూజ చేసిన తర్వాత దీపధూప నైవేద్యాలను అయ్యవారికి సమర్పించిన తర్వాత చక్కగా అయ్యవారు అమ్మవారి ఒడిలో కూర్చుని శేషపాన్పుపై కూర్చున్న అయ్యవారికి షాడోప పూజలతో చక్కగా పూజ చేసి అనంతరం మనం ఈరోజు గురువారం కాబట్టి ప్రత్యేకమైన మనకు సాయినాథుని రోజు అలా స్వామివారికి పాలను పండ్లను కూడా నైవేద్యంగా చూపించి స్వామివారి చక్కటి బాబా పూజ, బాబాకి పాల చిన్న సైజు విగ్రహం ఏవైనా ఉంటే బాబాకి పాలతో అభిషేకం చేసి తర్వాత బాబాకి చక్కగా ఒక పూలదండను సమర్పించి బాబాకి కూడా చందనం బొట్టు పెట్టి గంధం బొట్లు కుంకుమతో బాబాని అలంకరించి చక్కగా బాబా అష్టోత్తరం చేసుకుని గురువారం కదండి, గురుశక్తి గురుబలం పెరగాలని బాబాకి దీపారాధన చేసిన తర్వాత చక్కగా బాబా ఎంత నిండుగా ఎంత అందంగా చూస్తున్నారో చూడండి. చక్కటి ఆశీర్వాదం బాబాది. అలా బాబా ఆశీర్వాదం చూస్తూ లక్ష్మీనారాయణులకు పూజ చేసుకున్నాక మన అందరికీ పెద్ద దేవుడైన లక్ష్మీనారాయణులు అలా సాయినాథుడికి చక్కగా దీప ధూప పసుపు కుంక నైవేద్యాలను సమర్పించి ఈరోజు ఉత్తరాంధ్ర ఇలవేలిపోయిన కనక మహాలక్ష్మి రోజు గురువారం కదండి, అమ్మవారికి కూడా చక్కగా చిన్న బొమ్మని పెట్టుకొని అమ్మవారికి పసుపు కుంకాలన్నీ పెట్టి అన్నిటికీ మించి సాయినాథుడికి శ్రీ మహావిష్ణువుకి పచ్చ కర్పూరము అంటే మహాప్రీతి కాబట్టి చక్కటి పచ్చ కర్పూరం వెలుగుతున్న దీపములో కూడా చక్కగా నలిపి వేస్తే ఆ చక్కటి సువాసనాభరితంగా వెలుగుతూ ఉంటుంది ఆ దీపారాధన. అందువలన అలా పచ్చ కర్పూరాన్ని చూపించి అయ్యవారికి చక్కటి పచ్చ కర్పూరాన్ని హారతిగా ఇవ్వాలి. ఇంకా అంతేనండి, అయ్యవారు పరవశించిపోతారు. అమ్మవారి ఒడిలో శేషపాన్పుపై కూర్చున్న ఆ అయ్యవారికి పచ్చకర్పూరం హారతిని ఇస్తే అలానే సత్యనారాయణ స్వామికి ఈ చక్కటి విష్ణు సహస్ర సంబంధమైన దేవతలకందరికీ చక్కగా పచ్చకర్పూరంతో నైవేద్యం ఇచ్చి సంకల్పం చెప్పుకొని మనము మన కుటుంబము బాగుండాలని చక్కగా స్వామివారికి మనస్సులో తలుచుకుని అలా స్వామివారి పూజ అనంతరము పిదప మనం బాబాని చక్కగా ఏం కావాలి, ఏం చేయాలి, మనం బాబాకి ఏం చెప్పాలి అన్నిది మన మనస్సులో ఉన్నదంతా చక్కగా బాబాకి వెల్లడి చేసుకోవాలి. బాబా నీ ఉంటే కదా మాకు ఎటువంటి కష్టాన్నైనా బాబా ముందు మనసు విప్పి చెప్తే బాబా ఆశీస్సులు మనకి చక్కగా ఉండి తీరని కోరికంటూ ఏమీ ఉండదు. అలా బాబాకి పండ్లు పువ్వులు సమర్పించిన అనంతరం బాబాకి నమస్కారం చేసుకుని బాబా నాకు ఈ కోరిక ఉంది తీర్చు తండ్రి అని చెప్పి బాబాకి మొక్కుకుంటే బాబా మనకి ఏమి ఇవ్వాలి, మనకి ఏం కావాలో, మనకి ఏం చేయాలి అన్నది బాబాకు తెలుసు. అలాగే కనక మహాలక్ష్మి సకల భీష్టి ప్రదాయన కనక మహాలక్ష్మి బాబా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. అసలు ఎంత ద్వైద్వీపమానంగా, ఎంత ఆనందంగా, ఎంత చక్కగా
బాబాకి చూసారా, బాబా మెడలో కూడా చక్కటి గంధంతో బొట్లు పెట్టి కుంకుమతో బొట్లు పెడితే బాబా ఎంత నిండుగా ఎంత ఆనందంగా ఉన్నారో. అలాంటి చక్కటి బాబాని చూస్తూ స్మరిస్తూ బాబా నువ్వే శరణం, బాబా నువ్వే దిక్కు అంటూ బాబాకి చక్కగా పూజించిన వారికి బాబా మనతోనే ఉంటారు. కష్టం అనే పదం లేకుండా నిత్యము బాబాని పూజిస్తూ ఉంటే ఆ బాబా తాలూకా ఆశీస్సులు మనకుంటాయి. అలాగే చక్కటి ఆ శ్రీనివాసుడి దయ మన మీద ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.